ఓ దగ్గర జనసేన అధ్యక్షుడు ఇలా లైవ్లో చెప్పు తీస్తాడు. ఏమిటి కర్మ నాకు అర్థం కాల. ఎంత అరాచకం ఇది. ఒక పార్టీ అధ్యక్షుడు తాను ముఖ్యమంత్రి కాలేదని కాకూడదని ఆయన అనుకోవచ్చు, కానీ కొంతమంది అమాయకులు ఆయన ముఖ్యమంత్రి అవుతాడని అనుకుంటున్నటువంటి సందర్భం. జనసేన పార్టీ అధ్యక్షుడు 2 చోట్ల నిలబడి ఓడిపోయాడు, అది వేరే అంశం. లైవ్లో ఈ విధంగా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉంటే కాలుకున్న చెప్పు తీసి బూతులు వాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తిట్టేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చినటువంటి ఆ నాయకుడు పవన్ కళ్యాణ్ అరాచక శక్తి కాక అది ఉన్న మంచి చెప్పని అడుగుతా ఉన్నా. అలాంటి అరాచక శక్తితో నువ్వు కలిసి అరాచకాన్ని సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నావంటే ఎంత దురదృష్టకరమైనటువంటి పరిణామాలు ఈ రాష్ట్రంలో వస్తున్నాయి ఆలోచించమని మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో పోలీసుల మీదకి జనాన్ని రెచ్చగొట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తాడు. తరమండి పోలీసులు అంటాడు, కొట్టండి పోలీసులు అంటాడు. ఏమిటి దౌర్భాగ్యం, ఏమిటి ఇది అరాచకం, ఎందుకు ఈ ఫ్రస్ట్రేషన్? అధికారంలోకి రాలేమనే కదా ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మీరు చెబుతున్నారు. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, దత్తపుత్రుడు కాకుండా వాళ్ళ సొంత పుత్రుడు. ఎర్ర బుక్ అంట, నాకు అర్థం కాల. ఎర్ర బుక్కో ఎర్రి బుక్కో ఏ బుక్కో నాకు తెలియదు, కానీ ఎర్ర బుక్లో పేర్లు రాశా అంట. పేర్లు రాసిన అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు సాధిస్తారంట. ఏమిటి నాకు అర్థం కాలేదు. ఎవరిని బెదిరిస్తామయ్యా? పవన్ కళ్యాణ్ లేదా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు ఎర్ర పుస్తకాల్లో పేర్లు రాసుకొని మమ్మల్ని బెదిరిస్తారా? అధికారులను బెదిరిస్తారా? ఏమిటి బెదిరింపులు? మీ వల్ల అయ్యేదేనా? ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులకు దిగజారిపోయారు. వాళ్ళు ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు. చాలా స్పష్టంగా చెప్తున్నా నేను, ఈ రాష్ట్రంలో తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కల్లా అది నాకన్నా మీకన్నా వాళ్ళకు బాగా తెలుసు. చివరికి కుప్పంలోనే చంద్రబాబు నాయుడు గారు గెలుపొందేటటువంటి పరిస్థితి లేదు. ఒక్క మాట ఆయన మాట్లాడిన మాటలు వినండి, మీరు చెప్తా. కుప్పం వెళ్ళాడు కదా, కుప్పంలో ఏం మాట్లాడాడు? నన్ను మళ్ళా ఎన్నుకుంటే కుప్పాన్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాడంట. కుప్పంలో ఎయిర్పోర్ట్ పెట్టి కూరగాయలు ఎగుమతి చేస్తాడంట. కుప్పంలో అక్కడ కూర్చునే పనిచేసే విధంగా దేశం మొత్తం ప్రపంచం మొత్తం పనిచేసే విధంగా అక్కడ ఉన్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాడట. ఇన్ని వాగ్దానం చేశాడు. ఇక కొత్తగా వస్తున్నావు రాజకీయాల్లోకి? కొత్తగా ఏమన్నా కుప్పంలో నిలబడుతున్నావా? కొత్తగా మళ్ళీ ముఖ్యమంత్రి కావాలన్న ప్రయత్నం చేస్తున్నావా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావే, ఎన్ని సంవత్సరాలు నువ్వు రిప్రజెంట్ చేసావు కుప్పానికి? ఏం చేశావని అడుగుతా ఉన్నా. అప్పుడు చెయ్యని వాడివి ఇప్పుడు చేస్తావంటే నమ్మడానికి కుప్పం ప్రజలు ఏమన్నా అమాయకులా అని అడుగుతా ఉన్నా.